ముంబైలో డిజిటల్ అరెస్ట్ పేరుతో జరిగిన ఒక భారీ సైబర్ మోసం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి పేరును వాడుకుని కేటుగాళ్లు ఒక వృద్ధురాలి నుండి ఏకంగా 3.7 కోట్లు కాజేశారు. ముంబై అంధేరి వెస్ట్కు చెందిన 68 ఏళ్ల మహిళకు ఈ ఏడాది ఆగస్టులో ఫోన్ చేసిన నిందితులు తాము సిబిఐ అధికారులమని పరిచయం చేసుకున్నారు. ఆమె ఆధార్ కార్డుతో అనుసంధానమైన బ్యాంకు ఖాతా ద్వారా 6 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగాయని, దీనిపై కేసు నమోదైందని భయపెట్టారు. నమ్మకం కలిగించేందుకు సిబిఐ లోగోతో ఉన్న నకిలీ పత్రాలను వాట్సాప్ ద్వారా పంపారు. దాంతో బాధితురాలు భయపడి తన ఆస్తులు, బ్యాంకులోని డబ్బుల వివరాలన్నీ వారికి వెల్లడించింది. ఆమెను డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని ప్రకటించిన నిందితులు ఆన్లైన్ వీడియో కాల్ ద్వారా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అత్యంత విచారకరమైన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి సుప్రీంకోర్టు మాజీ సిజేఐగా నటించి ఆమెను విచారించాడు. ఈ కేసులో ఆమెకు బెయిల్ నిరాకరిస్తున్నట్టు చెప్పడమే కాకుండా తన వద్ద ఉన్న సొమ్మంతా వెరిఫికేషన్ కోసం సిబిఐ ఖాతాకు డిపాజిట్ చేయాలని ఆదేశించాడు. న్యాయమూర్తి ఆదేశం అనుకుని నమ్మిన బాధితురాలు అక్టోబర్ వరకు పలు విడతలుగా 3.71 కోట్లు బదిలీ చేసింది. డబ్బు పంపిన తర్వాత నిందితులు స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఆ డబ్బులో అధిక భాగం గుజరాత్కు చెందిన ఒక వ్యక్తి బ్యాంకు ఖాతాలో జమైనట్టు గుర్తించారు.